హలో అందరికీ. మేమైతే పాస్తా చేసుకుంటున్నామండి. ఇవాళ సాయంత్రం మా పిల్లలు పాస్తా చేయమన్నారు. ఇదిగోండి పాస్తా వాటర్లోని కొంచెం అంటే కింద ఉంది కదా, ఈ బౌల్లోనే మేము కొంచెం వాటర్ ఆయిల్ వేసి కొంచెం ఉడకబెట్టామండి. కొంచెం మామూలుగా ఉడికిన తర్వాత కొంచెం మన పంట కింద చిన్న గట్టిగా కొంచెం గట్టిగా తగిలినట్టు మనం తీసుకుంటే మాత్రం బాగుంటుందండి. మరీ ముద్దగా అయిపోకూడదు, అసలు టేస్ట్ ఏం బాగోదు. ఇదిగోండి కళాయి వేసుకున్నాం, అంటే ఇక్కడ బాండి పెట్టుకున్నామండి. కంటైనర్ పెట్టుకొని ఇక ఆయిల్ వేసాను ప్రస్తుతానికి. ఇదిగోండి ఇది టొమాటో, ఇక చూడండి ఇది టొమాటో ఎండుమిరపకాయ అండి. ఇది టొమాటో ఎండుమిరపకాయ. ఇగో అల్లం వెల్లుల్లి, అల్లం లేదు సారీ, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వెల్లుల్లి ఇవి ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఆయిల్లో వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేస్తున్నాం. అంటే పాస్తా కదండి, మనం అంత డీప్గా ఏం చేసుకోక్కర్లేదు, డీప్ ఫ్రై ఏం అక్కర్లేదు, కొంచెం కష్టపట్లాడినట్టు ఉంటే బాగుంటుంది. ఇదిగోండి నెక్స్ట్ అది చెప్పాను కదండి, టొమాటో ఎండుమిరపకాయ బ్యాటరు, అది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి వేగుతుంది. ఇదిగోండి బ్యాటర్ అయితే గ్రైండ్ చేస్తామండి. ఇదిగోండి ఇది టొమాటో ఎండుమిరపకాయ అనమాట. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, స్పైసీగాన చక్కగాన. ఇదిగోండి బ్యాటరు, ఇది అందులో వేస్తామండి. ఇదిగోండి ఇలా వేస్తూ ఉండాలి. ఇదిగోండి బ్యాటర్ అయితే ఇలా వేసేయాలి. వేసి ఇలా కలపాలండి. కొంచెం మీడియంలో కానీ మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. మీడియంలో పెట్టి మూత పెట్టాలండి. కొంచెం మీడియంలో అయ్యేంత వరకు ఉండాలి. ఇదిగోండి ఇలా వేస్తుంది చూడండి. ఇలా ఆ తర్వాత ఇది గరం మసాలా అండి. ఇది గరం మసాలా పౌడరు. దీంట్లోని ఇంకొంచెం ఈ గరం మసాలా పౌడర్లోని చాట్ మసాలా, కారం, చాట్ మసాలా ఇదిగోండి చూడండి, ఇది చాట్ మసాలా అండ్ గరం మసాలా కలిపి అండి. ఇది కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. చూసారు అంత రెడీగా ఎంత బాగా అయిపోయిందో, చాలా రెడీగా అయింది కదండి చూడండి. అప్పుడు దీంట్లోని ఇది పాస్తా ఉంది కదా, ఇది మనం ఉడకబెట్టింది కొంచెం వేడిగా ఉంటుంది చూసుకోండి మీరు. అలా కొంచెం కలుపుకొని పైన కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు ఏం లేదండి, టమాటో ఎండుమిరపకాయ బ్యాటరే అదే కలర్ చాలా దీనిగా తెస్తుంది. దీని మీద కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండి. ఇదిగోండి ఇందు మీద కొంచెం రెడ్ చిల్లీ సాస్, చింగ్స్ది ఏదన్నా మీ కంపెనీ ఏదైనా వేసుకోవచ్చు. చిల్లీ సాస్
ఇలా కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని ఒక 5 minutes లాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెడితే కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇదిగోండి అయిపోయిందండి. చక్కగా ఎంత బాగా వాటర్ అది చూడండి లైట్గా ఫామ్ అయింది. ఎంత బాగా కనిపిస్తుంది చూసారా, విడివిడిగా రెస్టారెంట్ స్టైల్లోని. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్లోని చెప్పండి. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.